ఈ దినము ప్రార్థన ద్వారా ఉజ్జీవాన్ని పొందుకోవటం ఎలా అనే విషయాన్ని మరి క్లుప్తంగా మనము ధ్యానం చేసుకొని ప్రవేశిస్తాం. ఏంటి ప్రార్థన ద్వారా ఉజ్జీవం మనం ఎలా పొందుకుంటాం? 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుంచి. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాడు, నేను నీ విన్నపములను అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటిని. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై, దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడంటే రాత్రి వేళ ప్రభు ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం వింటున్నాం. కాబట్టి మనం కూడా ఒక రాత్రి వేళ ప్రభు సన్నిధిలో చేరి ఉన్నాం. కాబట్టి ఆ సహాయం మనకు అందకుండా ఉండటం కోసం అపవాది పనిపడుతూ ఉంటాడు. అది మనం ఆలోచిస్తే కుర్చీ తీసేసేయడమా 7వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుతా ఉన్నాం. ఈ వచ్చిన భాగంలో రాసింది ఏంటంటే, అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాడు. కాబట్టి మనం కూడా రాత్రి కాలం వేళ దేవుని సన్నిధిలో చేరి ఈ రాత్రి మనము ప్రభు సన్నిధిలో మన సమయాన్ని గడుపుతూ మనందరం కూడా ప్రార్థనలో సమయాన్ని గడపబోతా ఉన్నాం. ప్రార్థించడం అంటే ప్రభుతో మాట్లాడటం. ప్రార్థించడం అంటే ఏంటి? ప్రభుతోటి మాట్లాడటం. కాబట్టి ప్రభుతోటి మనం మాట్లాడబోతూ ఉన్నాం. ప్రభు మన యొక్క మాటలు, మన విన్నపాలు ప్రభు వినబోతూ ఉన్నాడు. ప్రభు విని ఆయన మన యొక్క కుటుంబ జీవితాలని, మన యొక్క వ్యక్తిగత జీవితాలను, మన యొక్క ఆత్మీయ జీవితాలను ఆయన ఏం చేయబోతున్నాడు? ఆయన ఉజ్జీవపరచబోతున్నాడు, దీవించబోతున్నాడు. కాబట్టి ఆ దీవెన, ఉజ్జీవం అనేటువంటిది మనకు చెందకుండా ఉండటం కోసం అపవాది ఏం చేస్తాడు? ఈ రాత్రి వేళ ఎప్పుడు లేనటువంటి అంత అలసట ఈరోజు తీసుకొస్తాడు. ఉదయం మనం రెస్ట్ తీసుకొస్తాడు. కాబట్టి ప్రార్థనలో మనం సమయం గడపడానికి మన శరీరాన్ని మనం అణుచుకోవాల్సిన వారిగా, లొంగ తీసుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నామని నమ్ముతా ఉన్నాను. ఏమన్నాడంటే, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటాను. కాబట్టి నేను నీ విన్నపమును అంగీకరించాను అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? విన్నపాన్ని అంగీకరించాను. కాబట్టి రాత్రి వేళ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, విన్నపాన్ని అంగీకరించాను అని చెప్తా ఉన్నాడు. ఇక ఏమన్నాడంటే, వాన కుడియకుండా నేను ఆకాశంలో మూసివేసినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినట్ల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడు స్వస్థపరుస్తానంటున్నాడు. ఆకాశం నుంచి మన యొక్క ప్రార్థన వింటానంటున్నాడు. ఆయన విని మనల్ని స్వస్థపరుస్తానంటున్నాడు. కాకపోతే దానికి ముందు ఒక 2-3 విషయాలు చెప్పాడు. ఏమని చెప్పాడు చెప్పండి? ఎలా ఉంటే ఆయన క్షమిస్తాడంట, ఎప్పుడు మన ప్రార్థన వింటాడంట, ఎప్పుడంటే నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలా? తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి. కాబట్టి ముందు తగ్గించుకోవాలా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆహాలు, తర్వాత నెక్స్ట్ ఇంకా స్వార్థపూరితమైనటువంటి మాటలు, తర్వాత తగ్గింపు స్వభావం లేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ ఉండకూడదు. మనం ఇద్దరి ప్రార్థనలో చూస్తాం బైబిల్లో. ఎవరి ప్రార్థనలో? సొంకరి ప్రార్థన, పరిసేయుడు ప్రార్థన. పరిసేయుడు ఏం చెప్పాడంటే, అయ్యా నేను ఉపవాసాలు ఉంటున్నాను, నేను కానుకలు ఇస్తున్నాను అని హెచ్చిపోయే మాటలు చెప్తా ఉన్నాడు. సొంకరి ఏమన్నాడు? అయ్యా ఆకాశం వైపు చూచుటకైనా నేను పాత్రుడని కాను, యోగ్యుడని కాను అంటున్నాడు. అది తగ్గింపు. కాబట్టి ఇక్కడ మనం ఏమర్థం చేసుకుంటున్నాము?
నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి, కాబట్టి ప్రభువును మనం వెతికి తమ చెడు మార్గములను విడచిన ఎడల, ఒకటి తగ్గించుకోవాలా, రెండు ప్రార్థన చేయాలా, మూడు చేయాలా, చెడు మార్గాన్ని విడవాలా. ఈ మూడు మనం చేసి ప్రార్థన చేస్తే అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆకాశం నుండి వారి ప్రార్థనలను విని, ఎప్పుడు వింటాడు ప్రభు మన ప్రార్థనల్ని? రెండు విషయాలు జరగాలి మన జీవితంలో. ఏం జరగాల? ఒకటి తగ్గించుకోవాలా, రెండో చెడుతనాన్ని మానుకోవాలా. ఈ రెండు విషయాలు చేసి తాము తగ్గించుకొని చెడు మార్గమును విడిస్తే అప్పుడు నేను వారి యొక్క ప్రార్థన, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. కాబట్టి స్వస్థతకు ముందు, స్వస్థపరచడం పెద్ద విషయం కాదు, కానీ స్వస్థతకు ముందు ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను వాళ్ళను క్షమించి అంటున్నాడు. ఏమంటున్నాడు? క్షమించి. ప్రభు వారు స్వస్థపరిచినటువంటి విషయాలు కూడా మనం చూస్తే, స్వస్థతకు ముందు ప్రభు ఏమన్నాడంటే నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్తా వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ ప్రభు వారు ఆ ఓచ చేయగలిగినటువంటి వారిని, లేకపోతే పక్షవాయు రోగితో పడినటువంటి వారిని ఆ పైనుంచి ఇంటి పెంకులు తీసి దాంట్లోంచి కిందకి దింపినటువంటి విషయంలో మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఏంటంటే అప్పుడు ప్రభు వారు ఏమన్నాడు? నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్పారు. కాబట్టి అప్పుడు పాపాలు క్షమించడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? దేవుడు అప్పుడే కదా పాపాలు క్షమించడానికి అధికారం కలిగినటువంటి వాడు అని సనుక్కున్నటువంటి వారిని గదించి ప్రభు వారు ఏం చెప్పాడంటే స్వస్థపరచడం గొప్పదా, పాపాలు క్షమించడం గొప్ప విషయమా? అయిన మనిషి కుమారునికి పాపాలు క్షమించేటువంటి అధికారం కలదు. ఈ భూలోకంలో పాపాలు క్షమించేటువంటి అధికారం ఎవరికి? కుమారుడైనటువంటి ప్రభుకి ఉంది అనే మాట చెప్పి నీ పరుపెత్తుకొని నువ్వు లేచి నడిచిపో అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి ప్రభు వారు స్వస్థపరిచిన మాట వాస్తవమే, కానీ స్వస్థపరచడానికి ముందు ఏమన్నాడంటే నీ పాపాలు క్షమించబడి ఉన్నావని చెప్పాడు. ఇక్కడ సొలొమోను తోటి మరి రాత్రి వేళ ప్రభు ప్రత్యక్షమై మరి సొలొమోను తోటి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తే, ఇక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల వారి వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. కాబట్టి మనకేం జరగాలి? మన యొక్క జీవితంలో నూతన ఉజ్జీవం, నూతన కార్యం, ఇంకా చెప్పాలంటే ఒక ఉజ్జీవం అనేటువంటిది రగలాలి అంటే, ఉజ్జీవం రావాలి అంటే ఉజ్జీవానికి ముందు ఏం జరగాల? పాపక్షమాపణ జరగాలి. పాపక్షమాపణ జరగకుండా మనం ఉజ్జీవింపబడలేము అని వాక్యం ద్వారానే తెలుసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నటువంటి మాటను బట్టి ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇంకా ఏమంటున్నాడు? ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును. ప్రార్థన చేస్తా ఉన్నాం, కానీ దేవుని యొక్క కను దృష్టి నిలవట్ల. ఆయన కను దృష్టి నిలిస్తేనే పరిస్థితులు మారుతాయి. ఆయన కను దృష్టి ఎప్పుడు నిలుస్తుందంటే వాళ్ళు ఏం చేయాలి? మొదట తగ్గించుకోవాలా, తర్వాత ఏం చేయాలా? వాళ్ళ చెడు మార్గాల నుంచి మరల్చుకోవాలా, ఆ తర్వాత ఇంకా ఏం చేయాలా? నన్ను వెతకాలి. ఆ మాట్లాడినట్టుగా కొత్తగా వచ్చిన మనం చూస్తా ఉన్నాం. తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. కాబట్టి ఒకటి తగ్గించుకోవాలా, రెండు ప్రార్థన చేయాలా, మూడు ప్రభువును వెతకాలా, నాలుగోది ఏం చేయాలా? తమ చెడు మార్గాలను విడవాలా. ఇలా చేస్తే దేవుడు ఆకాశం ప్రార్థన వింటాడు. స్వస్థపరచుకున్నట్టు ఆయన యొక్క హస్తము చెవు అర్థం కాలేదు. దేవుడు వింటాడు, ప్రార్థన వింటాడు. వింటాడు. నేను పాపిని కదా అన్ని కనిపించినప్పుడు ఏం చేయమని చెప్తున్నాడు? సొలొమోనుకి చెప్పినటువంటి మాటలో తగ్గించుకో, ప్రార్థన చేయి, ప్రభువుని వెతుకు,
నీ యొక్క చెడు మార్గం నుంచి విడుదల పొందు. అప్పుడు ఇలా చేసి ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి దేవుడు ప్రార్థన వింటాడు, క్షమిస్తాడు. ఏం చేస్తాడు? పాపాలు క్షమిస్తాడు, వారి దేశాన్ని స్వస్థపరుస్తాడు. అంత మాత్రమే కాకుండా ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. ప్రభు యొక్క దృష్టి ఉంటది, ఆయన చెవులు కూడా ఆలకిస్తాయి అన్నమాట. మనం మాట్లాడుకునేటువంటి మనసుతూ ఉంటాడు, వింటూ ఉంటాడు. బలవంతుడై ప్రార్థన అనే విషయం దగ్గరికి వచ్చినప్పుడు నీతిమంతుల ప్రార్థన అనేటువంటిది ఎలా ఉంటుంది? తగ్గింపు స్వభావం కలిగి ఉంటుంది. తర్వాత ప్రార్థన చేసేటువంటి తత్వం ఉంటుంది, ప్రభువుని వెదికేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా ఏముంటది? చెడు మార్గంను విడిచిపెట్టేటువంటి పరిస్థితులు దాంట్లో ఉంటాయి. కాబట్టి అలా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు. ఆయన యొక్క కనుదృష్టి నిలుస్తుంది. నా చెవులు దాన్ని ఆలకించును, నా పేరు నా మందిరమునకు నిత్యము ఉండినట్లుగా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచిదని, నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద నుండును. దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క మనస్సు మన మీద ఉండాలి అంటే మనము చేయవలసినటువంటి విషయాలను మొదట చేసి ఆ తర్వాత మనం ఏం చేయాలండి? ఆ తర్వాత ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. సంపూర్ణ రాత్రి కోరికలు ఒక 100 సంపూర్ణ రాత్రి ప్రార్థన కోరికల్లో మనం చేరి వచ్చిన అన్నిటి ప్రార్థన మనం చేసిన, ఎన్ని రకాలుగా మనం చేసినా ఈ చేయకపోతే ప్రభువు దృష్టి మన మీదకి రాదు. ఏమి చేయాలా? మొదట తగ్గించుకోవాలా, రెండోది ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, మూడోది ఏం చేయాలా? ప్రభువుని వెతకాలా, నాలుగోది ఏం చేయాలా? చెడు మార్గాన్ని విడిచిపెట్టాలా. ఈ 4 నేను ఎప్పుడైతే చేస్తానో, మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు దేవుడు ఆయన యొక్క కను దృష్టి మన మీద ఉంటుంది. ఆయన చెవుడు మన ప్రార్థన వింటాడు, ఆయన చెవుడు మన ప్రార్థన వింటాయి. ఇంకా దేశాన్ని స్వస్థపరుస్తాడు, పాపాలు క్షమిస్తాడు అనే మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అది చెప్పి తర్వాత ఏమన్నాడంటే 17వ వచనంలో, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూలవర్తనుడవై నడచి నేను నీకు ఆజ్ఞాపించు దాని అంతటి ప్రకారం చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల ఇశ్రాయేలీయులను ఏలువాడు ఇశ్రాయేలును ఏలుటకు నాకు అనుకూలవర్తనుడవై నడచి దేవునికి అనుకూలంగా మనకుంటే ఆ తర్వాత ఏం చెప్పాడంటే ఈ దేశాన్ని, ఈ రాజ్యాన్ని ఏలేటువంటి వాడు ఒకడు తప్పకుండా ఉండకపోకుండా ఉంటాడు. అంటే ఒకడు గ్యారంటీగా ఉంటాడు ఈ రాజ్యాన్ని ఏలేవాడని చెప్పాడు. ఇక్కడ నేను అంత దూరం వెళ్ళట్లేదు, కానీ మన అవసరాలను బట్టి, మన ప్రార్థన విషయాలను బట్టి, మన కుటుంబ జీవితాలను బట్టి, మన యొక్క బిడ్డలను బట్టి, మన యొక్క భవిష్యత్తులో ఉండేటువంటి పరిస్థితులను బట్టి నేను ఒక్క మాటలో ఏం చెప్తున్నానంటే, నీవును దావీదు నడిచినట్టుగా నీవును నాకు అనుకూల వర్తనుడవైతే నువ్వు దేవునికి అనుకూల వర్తనురాలి దానివైతే, అనుకూలంగా నువ్వు ఉంటే ఏం చేస్తాడు? అక్కడ దావీదు రాజ్యానికి, సింహాసనానికి అని చెప్పాడు కదా. నేను అంత దూరం ఆలోచించాక ఏం ఆలోచిస్తున్నానంటే నీ తర్వాత తరంలో కూడా భక్తి కలిగినటువంటి వారు గ్యారంటీగా ఉంటారు. కాబట్టి అనుకూల వర్తనులమైతే ఉజ్జీవం అనేటువంటిది గండి. ఉజ్జీవం అంటే ఇది కాసేపు ఎక్కడో ఉజ్జీవం కాదు. కాసేపు హల్లెలూయా అని స్తుతి స్తోత్రం అని చెప్పేసి 4 మాటలు మాట్లాడటం వల్ల ఉపయోగం ఏమి లేదు. ఏం జరగాల? నిజమైన ఉజ్జీవం చెప్పండి. ఏం జరగాలమ్మా? ఉజ్జీవం రావాలంటే ఏం జరగాల? ఫస్ట్ ఏం చేయాలా? తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. తర్వాత ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలా? ఆయనను వెతకాలి. ఆ తర్వాత ఏం చేయాలి చెప్పండి? చెడు మార్గాన్ని విడిచినటువంటి వారమైతే మన యొక్క ప్రార్థన ప్రభువు వింటాడు. ఏం చేస్తాడు? ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. కాబట్టి ప్రార్థన వింటాడు. ఇంకా ఏం చేస్తాడు? పాపాలు క్షమిస్తాడు, దేశాన్ని స్వస్థపరుస్తాడు. ఇంకా ఏమన్నాడు? నా కను దృష్టి, వారి యొక్క ప్రార్థనల మీద నా కను దృష్టి
నిలుచును, నా చెవులు నా చెవులు దాన్ని ఆలకించును. కాబట్టి నా పేరు ఈ మందిరంలో నిత్యంగా ఉన్నట్లు దాన్ని కోరుకుని పరిశుద్ధపరచుని నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండను. దేవుని దృష్టి, దేవుని మనసు నిత్యము మన మీద, మన కుటుంబాల మీద ఉండాలి అంటే పై చెప్పినటువంటి విషయాలు మనం చేస్తూ ఇంకొక మాటలో ఏం చెప్పాలా, నాకు అనుకూల వర్తనుడవైతే, దేవునికి అనుకూలమైనటువంటి వాళ్ళమైతే తప్పకుండా ఆయన యొక్క కార్యాలను మనము చూస్తామని ఈ 2వ దినం మనము నేర్చుకుంటా ఉన్నాం. దేవుని పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వెనుకలో ఈ యొక్క రాత్రి కాలం వేళ ఆశీర్వదించి దీవించిన గాక.